నమస్కారం. ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితి, ఏదైనా చేయొచ్చు, చేతిలో డబ్బు ఉంది, పదవి ఉంది, లేకపోతే మొత్తంలోనూ ఏ పనైనా చేయొచ్చు. చట్టం మనల్ని పట్టించుకోదులే. ఒకవేళ పట్టించుకున్న ఏ 10 సంవత్సరాలకో 15 ఏళ్ళకో కదా పట్టించుకునేది, అప్పుడు ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చులే అనేటువంటి ఒక ధైర్యంతో తప్పులు చేసేవాళ్ళు కూడా వాళ్ళు సమర్థించుకొని చట్టాన్ని గౌరవించకుండా నేరాలు చేస్తున్నారు. ఆడపిల్లల్ని, అమాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు. నిజంగా ఇప్పుడు ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎవరైతే క్షమించరాని నేరాలు చేస్తారో, ఎవరైతే ప్రజల్ని బాగా ఇబ్బంది పెడతారో వాళ్ళు కనుక యువకులైతే ముందు వాళ్ళకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి. ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళని రిమాండ్కి తరలించడం కానీ ఏదైనా, వాళ్ళు కనుక ఆ నేరం చేశారు, ఆ శిక్ష వాళ్ళే చేశారని ఆధార్ కనుక ప్రూవ్ అయితే ముందు వాడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది చేయాలి. ఆ తర్వాత వాడు జైలుకి వెళ్ళటం, తర్వాత వాడు మళ్ళీ ఒక జీవిత ఖైదు పడ్డా వాడికి నేను తప్పు చేశాను అనే ఫీలింగ్ అనేది ఉండదు. 15 ఏళ్ళకైనా బయటికి రావచ్చు. వాడు జీవిత ఖైదు పడ్డా ఒక 15 సంవత్సరాలు అయితే ఆగిన తర్వాత నేను మళ్ళీ బయటికి రావచ్చు, నేను మళ్ళీ నార్మల్గా బతకచ్చు, లేదా తప్పించుకొని పోయినా బతకచ్చు. ఇట్లాంటి ఆలోచనలతోటి ప్రస్తుతం సమాజంలో కొంతమంది నేరగాళ్ళు ఆలోచిస్తున్నారు. అలా కాకుండా వీళ్ళకి ఒక సరైన శిక్ష ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ రకంగా మన భారత ప్రభుత్వం కూడా శిక్షల్లో మార్పులు తీసుకురావాలి. అదేవిధంగా ఈ క్షమించరాని నేరాలు చేసి ఎవరైతే ప్రజలను బాగా ఇబ్బంది పడతారో వాళ్ళకి విధించే శిక్షలు ఎలా ఉండాలంటే బహిరంగంగా ఉండాలి. ఎక్కడో 4 గోడల మధ్య చేస్తే, 4 గోడల మధ్య వాళ్ళకి శిక్ష వేస్తే ఆ తర్వాత అది ఎవరికి తెలుస్తుంది, ఎవరికి తెలియదు. అదే కనుక జనసంచారం బాగున్న చోట, సమాజంలో, నగరాల్లో ఇలాంటి చోట్ల మీరు ఆ శిక్షలను కనుక అమలు జరిపితే అవి చూసిన వాళ్ళు నెక్స్ట్ మనకు కూడా ఇలాంటి శిక్షలే పడతాయి కదా, మనకు కూడా ఇలాంటి తప్పులు చేస్తే, క్షమించరాని తప్పులు, ఇలాంటి తప్పులు చేస్తే ఇలాంటి భారీ శిక్షలు పడతాయి కదా అనే ఒక భయం అనేది జనాల్లో క్రియేట్ అవుతుంది. నేరం చేయాలంటే భయపడతారు. నేరాలు తగ్గితే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఈ రకంగా కూడా మీరు ఆలోచించి సమాజ అభివృద్ధిలో ఓట్ల కోసమే కాకుండా అభివృద్ధి గురించి కూడా ఆలోచించి కొన్ని దేశం యొక్క మేలు కోసం కొన్ని ఇలాంటి మంచి నిర్ణయాలు అనేది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పాలనలో అయితేనేమి, ఎవరి పాలనలోకి వచ్చినా కూడా ఇలాంటి ఆలోచనలను అమల్లో జరపాలని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, అదేవిధంగా భారతదేశ అభివృద్ధికి మీరు తోడ్పడాలని ఆశిస్తూ ఇది భారత ప్రభుత్వం వరకు చేరేంత వరకు కూడా షేర్ చేస్తారని మరొకసారి కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.